హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పొలిమాతోస్. ఈ ఛానల్లో మనం కొన్ని గ్రేట్ ఇన్వెన్షన్, ఈవెంట్స్, డిస్కవరీస్ అండ్ కరెంట్ అఫైర్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇక్కడ మీరు చూస్తున్న బస్సు సైజులో ఉన్న ఈ మెషిన్ని ఈయువి మెషిన్ అంటారు. నెదర్లాండ్స్లోని ఏఎస్ఎంఎల్ కంపెనీ కనిపెట్టిన ఈ మెషిన్ మీద ప్రపంచం మొత్తం ఆధారపడబోతుంది. ఇది ఒక సైంటిఫిక్ మార్వెల్. మన ఫ్యూచర్ డెవలప్మెంట్ అండ్ ప్రోగ్రెస్ని షేప్ చేయడంలో చాలా సిగ్నిఫికెంట్ పార్ట్ పోషిస్తుంది. మనకు తెలిసిందేగా మన ఫ్యూచర్ ఇస్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోట్స్ విచ్ మిమిక్ హ్యూమన్స్, ఇంటెలిజెంట్ ఆటోమొబైల్స్, పవర్ఫుల్ గ్యాడ్జెట్స్ లైక్ ఐఫోన్ అండ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్. బట్ ఇదంతా సాధ్యం అవ్వాలి అంటే వీ నీడ్ ఏ పవర్ఫుల్ చిప్ టు ప్రాసెస్ మాసివ్ డాటా. చిప్ మానుఫ్యాక్చరింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫేస్ని ఫోటోలిథోగ్రఫీ అంటారు. ఇది వాఫర్ మానుఫ్యాక్చర్ చేసిన తర్వాతి స్టెప్. ఫస్ట్ వాఫర్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారో చూద్దామా. వాఫర్ అంటే సింపుల్గా చెప్పాలంటే మనం సర్క్యూట్ డిజైన్ని దీనిమీద ప్రింట్ చేస్తాం. ఫస్ట్ సాన్ని హై టెంపరేచర్లో హీట్ చేసి లిక్విడ్ ఫార్మ్కి కన్వర్ట్ చేస్తాం. ఈ సొల్యూషన్ని మళ్ళీ సోలిడిఫై చేసి ఒక సిలిండ్రికల్ రాడ్ ఫార్మ్లోకి తెస్తాం. ఇప్పుడు ఈ రాడ్ నుంచి థిన్ స్లైసెస్ని కట్ చేస్తాం. ఈ థిన్ స్లైసెస్నే మనం వాఫర్గా యూస్ చేస్తాం. ఇప్పుడు మనం ఒక లైట్ సెన్సిటివ్ మెటీరియల్ ఆర్ సింప్లీ ఒక ఫోటోరెసిస్ట్ లేయర్ని వాఫర్ మీద ప్లేస్ చేస్తాం. ఈ ఫోటోరెసిస్ట్ లేయర్ లైట్కి సెన్సిటివ్ అవడం వల్ల ఎప్పుడైతే మనం ఒక పాటర్నెడ్ మాస్క్ ద్వారా లైట్ పాస్ చేస్తామో ఆ మాస్క్ మీద ఉన్న డిజైన్ వాఫర్ మీద ప్రింట్ అవుతుంది. ఈ ప్రాసెస్ ఆటోమేట్ చేయబడింది. సో ఈ ప్రాసెస్ మనకి తెలిసిందే. మరి ఇప్పుడు కొత్తగా ఆ బస్సు సైజులో ఉన్న మెషిన్ గురించి మనకు ఎందుకు? డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవోల్వ్ అయ్యే కొద్ది క్యాలిక్యులేషన్స్ ఇంకా కాంప్లెక్స్ అవుతాయి అండ్ చాలా డేటాని ప్రాసెస్ చెయ్యాలి. సో మనకి ఇంకా పవర్ఫుల్ చిప్స్ కావాలి విచ్ కంటైన్స్ బిలియన్స్ టు ట్రిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్. దీనికోసం మనం ట్రాన్సిస్టర్ సైజుని తగ్గించాలి. ఇదంతా జరగాలి అంటే మనం లిథోగ్రఫీలో యూజ్ చేసే లైట్ వేవ్ లెంగ్త్ తగ్గించాలి. అప్పుడే మనం ట్రాన్సిస్టర్స్ సైజు తగ్గించగలం. నెదర్లాండ్కి చెందిన ఏఎస్ఎంఎల్ అనే కంపెనీ ఇంజనీర్లు అదే పనిచేశారు. వీరు చిప్ మీద ప్రింట్ చేసే సర్క్యూట్ డిజైన్ని అమాంతం తగ్గించేశారు. ఇలా సర్క్యూట్ డిజైన్ని చిన్నదిగా చేయడానికి, సర్క్యూట్ ప్రింట్ చేయడానికి వాడే లైట్ వేవ్ లెంగ్త్ని గణనీయంగా తగ్గించారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ బస్సు సైజు ఈయువి మెషిన్ని ఇన్వెంట్ చేయకముందు చిప్ మేకర్స్ 193 నానోమీటర్స్ వేవ్ లెంగ్త్ ఉండే డీప్ యువి లైట్ మీద ఆధారపడేవారు టు ప్రింట్ సర్క్యూట్ డిజైన్ ఆన్ వాఫర్స్. బట్ ఇప్పుడు ఎస్ఎంఎల్ తయారు చేసిన ఈయువి మెషిన్ జస్ట్ 13.5 నానోమీటర్ వేవ్ లెంగ్త్ ఉన్న లైట్ని యూస్ చేస్తుంది. ఈ 13.5 నానోమీటర్ వేవ్ లెంగ్త్ ఉన్న లైట్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ స్పెక్ట్రంలో ఎక్స్ట్రీమ్ అల్ట్రా వయలెట్ భాగం. అసలు ఈ ఏఎస్ఎంఎల్ ఇంజనీర్స్ ఈ ఎక్స్ట్రీమ్ యువి లైట్ని ఎలా క్రియేట్ చేశారో చూద్దామా. ఈ ఎక్స్ట్రీమ్ యువి లైట్ని క్రియేట్ చేయడానికి వీళ్లు మోల్టెన్ టిన్ అండ్ లేసర్ని యూస్ చేశారు. ఇక్కడ మీరు చూస్తున్నది ఏ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ వాట్ అనే ఎస్ఎంఎల్ మెషిన్ డస్, హౌ ఇట్ క్రియేట్స్ ఎక్స్ట్రీమ్ యువి లైట్. ఈ ప్రాసెస్లో భాగంగా ఒక గన్స్పెరికల్ షేప్లో ఉన్న మోల్టెన్ టిన్ని 300 కిలోమీటర్/హవర్ స్పీడ్తో షూట్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో లేసర్ బీమ్ ఆ మోల్టెన్ టిన్ని బొంబార్డ్ చేస్తుంది. ఈ ప్రాసెస్లో అయోనిస్ట్ గ్యాస్ ఫామ్ అవుతుంది. ఈ అయోనైజ్డ్ గ్యాస్ ఈయువి లైట్ని ఏమిట్ చేస్తుంది. ఇది మన జనరేషన్ చూసిన గ్రేటెస్ట్ ఇన్వెన్షన్. Thank you friends, please subscribe.